హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే హ్యాపీగా ఉండండి. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ కరెంట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది చెక్ చేసేద్దాము. అండ్ మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్‌కి కానీ ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అలో లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే. ప్రైవేట్ రీడింగ్స్ అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు. థర్డ్ పర్సన్ దగ్గర మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు? ఓకే. అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్ అంటే ఎలాంటి టైం స్టాంప్స్ ఉండవు. ఓకే. మీకు ఎంతవరకు ఈ మెసేజెస్ రెసొనేట్ అయితే అంతవరకే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ ఇది నాదేనేమో అని అనుకోకండి. అట్లీస్ట్ 30-40% ఈ మెసేజెస్ మీకు రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ప్రెజెంట్ ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థర్డ్ పార్టీ దగ్గర ప్రెజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? ఓకే. 6 of Pentacles, the Empress, 7 of Cups, the Wheel of Fortune, the Magician, Two of Cups, Judgment, Ten of Wands, Seven of Wands, last card, Temperance. హై ప్రీస్టెస్. సో సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. మీ థర్డ్ పర్సన్ కాల్ చేస్తున్నా సరే, మెసేజ్ చేస్తున్నా సరే ఇగ్నోర్ చేస్తున్నారు. బికాస్ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి కూడా వాళ్ళు వాక్ అవే చేశారు. అక్కడ కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు అనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ కూడా నేను మోసపోయాను, నేను చీట్ అయిపోయాను, వాళ్ళు కూడా నన్ను మోసం చేశారు, నేనే చాలా బాధలో ఉన్నాను అంటున్నారు మీ పర్సన్. అందుకే అంత బాధలో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ లైక్ థర్డ్ పర్సన్ కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా, ఇంకా ఇష్టం ఉంది అని వాళ్ళు వచ్చి వెంట పడుతున్నా సరే వీళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు కాల్స్ కానీ మెసేజ్ కానీ చూసారా
ఎన్నిసార్లు ఇలా వాళ్ళు ఆఫర్ చేసినా సరే వద్దు అని రిజెక్ట్ చేస్తున్నారు. బికాజ్ అక్కడ కూడా వాళ్ళకు ఉండాలనిపించట్లేదు. అక్కడి నుంచి కూడా వాళ్ళెళ్ళిపోయారు. 10 ఆఫ్ కప్స్ వాళ్ళతో హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తలుచుకుంటున్నారు. వాళ్ళు గూడా అండి చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ దగ్గర చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశారు. సో, అందుకే అక్కడ కూడా హ్యాపీగా లేరు. అక్కడి నుంచి కూడా వాక్ అవే చేశారు. అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా సరే, కాల్స్ చేసినా సరే మాట్లాడట్లేదు. సో, అక్కడ కూడా పెయిన్‌ఫుల్‌గానే ఉన్నారు. థర్డ్ పర్సన్ దగ్గర కూడా పెయిన్‌ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు. ఓకే. ఈ పర్సన్స్ స్టార్టింగ్‌లో మేమిద్దరం ఒకరి కోసం ఒకరున్నాము అనేలాగా ఉండేవాళ్ళు. లైక్ ఇద్దరు ఒకళ్ళకంటే మీకు చెప్పకుండా ఇద్దరు టైమ్ స్పెండ్ చేయడం గానీ, మేమిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము అనే టైప్‌లో ఉండేవాళ్ళు. మేమే కరెక్టు. అంటే ఇద్దరు టైమ్ ఒకరికొకరు టైమ్ స్పెండ్ చేసుకోవడం గానీ, మాది సోల్‌మేట్ బాండ్ అన్న టైప్‌లో వాళ్ళు ఫీల్ అయిపోయేవాళ్ళు. లైక్ మీకు చెప్పకుండా ఇద్దరు ఔట్ సైడ్‌కెళ్ళడం గానీ, ఒకరికొకరు టైం బాగా స్పెండ్ చేసేవాళ్ళు. కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు, మెసేజెస్ చేసుకునేవాళ్ళు. మీ పర్సన్ అలాగే ఉండేవాళ్ళు. థర్డ్ పర్సన్ అలాగే ఉండేవాళ్ళు. అలా ఉండేసరికి మీ పర్సన్‌కి మీకన్నా కూడా తనే బాగా మంచిది. అంటే తనే మీ మీకన్నా కూడా ప్రేమ చూపించగలదు. గలరు అనుకున్నారు. అలా అనుకోని తనే నాకు కరెక్ట్ పర్సను. థర్డ్ పర్సనే నాకు కరెక్ట్ పర్సన్. బికాజ్ అంత లవ్వు, అంత కేర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అంత ఇచ్చేసరికి మీ పర్సన్ కూడా ఆ పర్సన్ మాయలో పడిపోయారు. నిజమేనేమో ఆ పర్సన్ అంతగా నన్ను ఇష్టపడుతున్నారేమో, ప్రేమిస్తున్నారేమో అని. వాళ్ళకి వాళ్ళు ఒక యువరాణిలాగా, ఒక ఎంప్రెస్ లాగా అలా కనిపించేవాళ్ళు. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు. అంటే అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు ఫస్ట్‌లో. అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, అంత టైం ఇచ్చేవాళ్ళు, ఒకరి గురించి ఒకళ్ళు అంత కేర్‌గా ఉండేవాళ్ళు, అంత ఎఫెక్షనేట్‌గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళేంటంటే మనీ అడిగినప్పుడు కూడా ఇచ్చేవాళ్ళనమాట. మనీ పరంగా కూడా వాళ్ళ మధ్య బాండింగ్ బానే ఉండేది. సో, అలా ఉన్న సిట్యుయేషన్‌లో నాకెంతమందున్నా సరే, నాకు నా పర్సనే కావాలి, థర్డ్ పర్సనే కావాలి అని కూడా మీ పర్సన్ ఎళ్ళిపోయారు. మీరెంత నాకు సెకండ్ ఛాన్స్ కావాలి, నాకు న్యాయం కావాలి అని మీరు ఎంత బెగ్ జేసుకున్నా సరే, లేదు నేను నీ మాట అసలు వినను. నేను నువ్వున్నా సరే, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే, నాకు ఆ పర్సనే ఇంపార్టెంట్. థర్డ్ పర్సనే ఇంపార్టెంట్. తనతోనే నా లైఫ్. ఎందుకంటే తనంత ప్రేమ చూపిస్తుంది నాకు. అంటే ప్రపంచంలో ఎవరు చూపించలేనంత ప్రేమ చూపిస్తోంది నాకు. బికాజ్ తనతోనే నా గ్రోత్ అనుకోని వెళ్ళిపోయారు వాళ్ళు. సో, తనతోనే ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేంటంటే వాళ్ళు అక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. ఆ రిలేషన్ కూడా బ్యాలెన్స్ తప్పింది. అక్కడే నా గ్రోతు, తనే నాకు కరెక్ట్, తనే నన్నంత ప్రేమగా చూసుకుంటుంది. నేనేం అడిగినా సరే, ఏమడిగినా సరే, ఏం చేసినా సరే తను భరిస్తుంది. ఎందుకంటే నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నా ప్రేమ నా నా నేను బాధ పెట్టినా సరే తనే నన్ను భరిస్తుంది అనుకున్నారు. కానీ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ రిలేషన్‌లో కూడా బ్యాలెన్స్ అనేది లేకుండా పోయింది. బ్యాలెన్స్ లేదు ఒకళ్ళకొకళ్ళకి. ఇప్పుడేంటంటే థర్డ్ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతోంది మీ పర్సన్‌ని. లైక్ బ్యాలెన్స్ లేదు ఈ రిలేషన్‌లో అనుకుంటున్నారు. ఎందుకంటే ఓహ్! ఓహ్! టైం అనేది నెగెటివ్ అయింది. కర్మ టైం అనేది ఎప్పుడూ టైం అనేది ఎవరికీ ఒకటేలా ఉండదు గదా! నెగెటివ్ టైం అనేది వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అయింది. సో, అందుకే
అంతా తనే, నా లైఫ్ అంతా తనతోనే ఉంటాను, ఇంకా మీరక్కర్లేదు అనుకున్న వెళ్ళిపోయిన పర్సన్‌కి నెగెటివ్ టైమ్ అనేది ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళ రిలేషన్‌లో బ్యాలెన్స్ అనేది తప్పింది. మీరు చాలా సార్లు కోరుకున్నారు, దేవుడా నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు, నా హస్బెండ్‌తో నన్ను మళ్ళీ కలుపు. ఆహ్, నా వైపు మళ్ళీ నా హస్బెండ్ వచ్చేలాగా చూడు స్వామి అని మీరు చాలా సార్లు యూనివర్స్‌ని కోరుకున్నారు, ఏంజెల్స్‌ని కోరుకున్నారు, డివైన్‌ని కోరుకున్నారు. ఇప్పుడు మీరు కోరుకున్నారు గదా! సో, మీకు అనుకూలంగా టైం అనేది చేంజ్ అయింది. వాళ్ళకి టైం అనేది బ్యాడ్ అయింది. సో, వాళ్ళ మధ్య కూడా అట్లా బ్యాలెన్స్ అనేది తప్పింది. సో, వాళ్ళకి బర్డెన్ అనేది ఎక్కువయింది. ఒకళ్ళని ఒకళ్ళు భరించలేకపోతున్నారు. ఎప్పుడు తను యువరాణిలా కనిపించింది అన్న మీ పర్సను, ఇప్పుడు మీ పర్సన్‌కి తను భారంగా తయారైంది. బికాజ్ తను ఏంటంటే, మనీ పరంగా ఎక్కువ ఇబ్బంది పెట్టడము, ఎక్కువ మనీ తీసుకురమ్మనటము అలా చేస్తుంది. మనీ పరంగా ఎక్కువ తను టార్చర్ చేస్తోంది. మనీ కానీ, ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఏదైనా సరే. సో, అలా టార్చర్ చేయడం వల్ల వాళ్ళ మధ్య బ్యాలెన్స్ అనేది తప్పింది. ఇప్పుడు తను ఎందుకు మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేసుకుంది అనే విషయం తనకర్థమైంది. ఓకేనా? అందుకే ఇప్పుడు తనతో ఉండడం కూడా, తను టార్చర్ పెట్టడం వల్ల, తనతో ఉండడం కూడా మీ పర్సన్‌కి చాలా భారమైపోయింది. అక్కడి నుంచి కూడా మీ పర్సన్ ఎళ్ళిపోదాము. బికాజ్ తన ఇంటెన్షన్స్ ఏంటి? ఎందుకంత ప్రేమ చూపిచ్చింది తను? ఎందుకింత కేర్, ఎఫెక్షన్ ఇచ్చింది? అనే విషయం మీ పర్సన్‌కి ఇప్పుడు అర్థమైంది. ఏ రిలేషన్ కోసమైతే తను కావాలి, తను లేకపోతే నేను ఉండలేను, తను కావాలని ఎఫర్ట్స్ పెట్టి ఎళ్ళిపోయారో, ఇప్పుడు ఆ ఎఫర్ట్స్ పెట్టడం తగ్గించేసుకున్నారు మీ పర్సన్. బికాస్ బికాస్ తనకి భారంగా ఉంది. ఏంటి నేను నా పర్సన్ అనుకోని, నమ్మి ఎళ్ళాను. కానీ ఇప్పుడు నన్నిలా మోసం చేస్తుందా? అని ఇప్పుడు తనకి బర్డెన్ అయిపోయింది. అందుకే ఆ పర్సన్ బ్లాక్ చేసుకున్నారు. మీ పర్సను థర్డ్ పర్సన్ నంబర్‌ని కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు. బ్లాక్ చేసుకున్నారు. ఇంక నేనేం చేయలేను ఈ సిట్యుయేషన్‌లో. నేను ఎంత టైమ్ ఇచ్చినా సరే, కేర్ ఇచ్చినా సరే, బట్ తను మాత్రం ఎందుకు నెగెటివ్ ఇంటెన్షన్స్‌తోనే నా దగ్గరకొచ్చింది. మనీ ప్రాబ్లమ్స్‌తోనే నా దగ్గరికి వచ్చి ఇంత ప్రేమ చూపించింది అనే విషయం మీ పర్సన్‌కి ఇప్పుడు అర్థమైంది. సో, అక్కడ మీ థర్డ్ పర్సన్‌ని బ్లాక్ చేశారు. నేనింకేం చేయలేను. బికాజ్ నాకు నిజమేంటి, వాస్తవం ఏంటి, తనెలాంటి పర్సన్ అనే విషయం మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు. నేనేం చేయలేనింకా. తను డిఫైన్ చేసుకుంటున్నారు. బ్లాక్ చేసేశారు థర్డ్ పర్సన్‌ని కంప్లీట్‌గా. సో, ఇప్పుడు తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తన కోపాన్ని, ఆహ్, ఆహ్, తన లవ్‌ని, తన బాధని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అది మీ దగ్గర బయట పడనివ్వకుండా తనని తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో, ఏంజెల్స్ మీకేం గైడ్ చేస్తున్నాయి చూద్దాము. క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్. బికాజ్ థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ పర్సన్ ఏదనుకోని నమ్మి, ఆ పర్సన్ కరెక్ట్ అనుకోని నమ్మి ఎళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పర్సన్‌ని ఇప్పుడు కంప్లీట్‌గా బ్లాక్ చేశారు. కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు వాళ్ళ మధ్య. ఈ పాజిటివ్ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. ఇంకా డీటెయిల్‌గా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి.
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఒక క్లారిటీ ఇవ్వండి. ఒక గైడెన్స్ ఇవ్వండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసుకి ఏమనిపిస్తుంది, మీ మైండ్కి ఏమనిపిస్తుంది దాన్ని వినండి. బికాస్ అదే కరెక్ట్ మీకు అని చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్. సో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా పాజిటివ్ సైన్ ఉంటుందా, వస్తుందా అని చూడండి మీ పర్సన్ దగ్గర నుంచి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు పాజిటివ్, మీ పర్సన్ చేంజ్ అయ్యారు అని మీరు నమ్మితే అది నిజం అవుతుంది. నమ్మలేదు అంటే అది నిజం కాదు. మీరు నమ్మితేనే ఏదైనా జరుగుతుంది అని మీ ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. ఇఫ్ యూ బిలీవ్, నమ్మండి. మీ పర్సన్లో చేంజ్ అయిందని నమ్మండి, అది నిజం అవుతుంది. ఇట్స్ అప్ టు యూ. చూడండి, ఇట్స్ అప్ టు యూ. నమ్మండి. నమ్మడము నమ్మకపోవడం అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.